అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు డీవై సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను డీవై సీఎం పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త గైడ్లైన్స్ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు పవన్. కార్యాలయంపై డ్రోన్, ఫైబర్ నెట్లే. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్పై ఎగిరిన డ్రోన్పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అది ఏపీ ఫైబర్ నెట్కు చెందిన డ్రోన్ అని తేల్చారు. మంగళగిరిలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగంగా అధికారులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు. ఈ మేరకు ఫైబర్ నెట్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు, రేవంత్ ఏం చర్చించారంటే, దావోస్ WEF సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న సీఎం రేవంత్ బృందానికి ఘనస్వాగతం లభించిందని తెలంగాణ సీఎంఓ తెలిపింది. జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరస్పరం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరుగుతున్నట్లు పేర్కొంది. రెండు రాష్ట్రాలు ఒకే ఆత్మ. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఫోటోను తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ వెయిటింగ్ లాంజ్లో అనూహ్యంగా సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చిందాం అని రేవంత్ తీసుకొచ్చారు. దీనికి సీఎం CBN స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు ఒకే ఆత్మ, తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి. టీజీ సీఎం రేవంత్ గారిని కలవడం ఆనందంగా ఉంది అని రిప్లై ఇచ్చారు. కాళేశ్వరం విచారణ నేడు కేసీఆర్కు నోటీసులు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇవాళ ఈ నేతలను సమన్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖ ENCలు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఇతర అధికారులను ప్రశ్నించింది. దమ్ముంటే 5 ఏళ్ల వైసీపీ పాలనపై విచారణ జరిపించండి షర్మిల. గత 5 ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఆ 5 ఏళ్లు కేంద్రంలో ఉంది మీరే కదా, భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఎందుకు భయపట్టలేదు? రాజధాని లేకుండా పాలన జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ మీరు ఆడించినట్లు ఆడినందుక? మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి అని అమిత్ షాను డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ. రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాట్లు చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు 2 వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేస్తారని తెలిపింది. అధ్యయనం అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని బడ్జెట్ సమావేశంలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రెడ్ బుక్పై డౌట్ వద్దు మంత్రి లోకేష్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదని మంత్రి లోకేష్ అన్నారు. పాదయాత్ర సమయంలో ఎర్ర బుక్ గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోలేదు. దాని విషయంలో అనుమానాలు వద్దు. గత ప్రభుత్వంలో చట్టాలు ఉల్లంఘించి ఎవరెవరు ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం. ఇప్పటికే యాక్షన్ మొదలైంది, తప్పకుండా పూర్తి చేస్తాం అని జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ మీట్లో వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల తర్వాత రంజీ ఆడనున్న రోహిత్ ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ముంబై వర్సెస్ జమ్మూ కాశ్మీర్ 3 రోజుల రంజీ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనున్నారు. ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హిట్ మ్యాన్ చివరిసారిగా 2015లో రంజీ ఆడారు. ముంబైకి అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జట్టులో యశస్వి జైస్వాల్, శివం దూబే, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లాంటి జాతీయ క్రికెటర్లు ఉన్నారు.